ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాక్ ఎంపీకి కేజ్రీవాల్ చురక. ఉమ్మడి రాజధాని గడువును పొడిగించవచ్చు లక్ష్మీనారాయణ. ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవు. నటి హేమకు నోటీసులు. భారతదేశ సార్వత్రిక ఎన్నికలు దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూచిన పాకిస్తాన్ ఎంపీ ఫహద్ హుసేన్కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మా వ్యవహారాల్లో తలదూచకుండా మీ దేశం సంగతి చూసుకున్నట్టు ఘాటుగా బదిలిచ్చారు. మీ దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం, ముందు దాన్ని చక్కదిద్దుకోండి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తిరువనంతపురంలో ఉద్రిక్తత. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి స్థానిక మున్సిపాలిటీ సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ భవనాన్ని కాసే నేతలు చుట్టుముట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ఉపయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగినుండగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఉంది. ప్రస్తుతం కాలమర్తి ముగిస్తుండగా ఏపీకి రాజధాని లేదు. ఈ క్రమంలో రాష్ట్రపతి హైదరాబాద్ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని పరిశీలిస్తారని ట్వీట్ చేశారు. బెంగళూరు రేవుపాటి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందిని ప్రశ్నించనున్నారు. రేవుపాటిలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీయనున్నట్లు సమాచారం. ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు శాంతియుతంగా జరిగినందుకు సహకరించిన వారి అందరికీ పోలీస్ తరఫున అభినందనలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున చట్టాలను గౌరవించాలని, ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ సోదరభావంతో ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పరవాడ డీఎస్పీ కేవి సత్యనారాయణ, స్థానిక సీఐ బుచ్చిరాజు మరియు సీఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది మరియు యలమంచిల నియోజకవర్గంలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పాటించాల్సిన గైడ్లైన్స్ అన్నింటినీ కూడా ఎలాగ ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ కానీ చట్టాలను కానీ గౌరవిస్తూ శాంతియుతమైన వాతావరణంలో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి డిస్కస్ చేయడం, చర్చించడం అనేది దానిలో భాగంగా శాంతియుత వాతావరణంలో అనకాపల్లి జిల్లాలో ఏ విధమైన మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా పోలింగ్ అనేటటువంటిది కంప్లీట్ అయింది. సో అలాగే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ, ఎగ్జిట్ పోల్స్ నుంచి ఉండేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ, దాని తర్వాత ఉన్నటువంటి కాలంలో కూడా ఏ రకమైనటువంటి కేసెస్
ఎక్కడ కూడా రిజిస్టర్ అయ్యే విధంగా కాకుండా అందరూ కూడా సంయమనంతో పాటించాలని, ప్రజలందరినీ కూడా నాయకులు వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలని, చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి ఉండే విధంగా ఉండాలని, ర్యాలీలు ప్రొసెషన్స్ అలాంటి వాటికి పర్మిషన్స్ లేవు కాబట్టి వాటిని అన్నింటినీ ఎవరు కూడా తీసుకొని కౌంటింగ్ సెంటర్ వద్దకు రావడం, అలాగే ఫైర్ క్రాకర్స్ లాంటి విషయంగా ఉంది కాబట్టి వాటిని కూడా ఉపయోగించకూడదు. దీని మీద పోలీసు వారి తరఫు నుంచి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్ దగ్గర తీసుకోబడుతున్నటువంటి బందోబస్తు కానీ అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ వాటి గురించి కూడా తెలియజేయడం జరిగింది. సో పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో శాంతి భద్రతలను పరిరక్షించుకుంటూ కౌంటింగ్ ప్రక్రియని తదనంతర కాలంలో ఉన్నటువంటి కాలాన్ని కూడా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో పూర్తి చేసే విధంగా అందరం మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుచుకుంటాం. ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ లేకుండా ముందుకు జరగలుగుతాం. సో దాన్ని మరొకసారి మనందరూ కూడా ప్రతిజ్ఞాబద్ధమై ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వైలెన్స్ లేకుండా చేసుకోవాలి. అలాగే ఈ ప్రక్రియ ఆఖరి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో మనం చేయడం అందరూ సహకరించాలి. నమ్మకం ఉంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా గర్వపడి చెప్పుకోవాల్సిన టైం నిర్వహణ ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున జనాలు వచ్చి మొత్తం జమ్మూ కాశ్మీర్ దగ్గర నుండి 7 విడతల్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఈ దేశాన్ని ప్రజాస్వామ్య శైలి నడిపిస్తున్న మీ అందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ డిఫరెంట్ లెవెల్స్లో ఉండేటటువంటి వాళ్ళు, అలాగే దశ నిర్దేశమైనటువంటి గ్రామ స్థాయికి చేయగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళు పోలీసు వారి యొక్క ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరియు మా సహచర వేదికగా ఉన్నటువంటి మా సహచర పోలీసు వారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. దుమ్ముగూడెం మండలంలో నందులు చిలక గ్రామానికి చెందిన ఇసుక ర్యాంపుకు డబ్ల్యూ రేగి వెళ్లి ఊరు వెనుక పడమర వైపు ఉన్న దళితులు ఊరు కానుకొని ఉన్న ఒక ప్రభుత్వ గుట్టను ఎటువంటి అనుమతులు లేకుండా రేగిపల్లి ఊరు ఆనుకొని గోదావరి రోడ్డు నుంచి కిలోమీటర్ మేరకు గుట్టను తవ్వి కిలోమీటర్ మేరకు రోడ్డు నిర్మించారు. ఎటువంటి అనుమతులు లేని ఈ గుట్ట కోరిని నిలుపుదల చేయాలని పంచాయతీ, మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ పర్మిషన్ లేకుండా తవ్విన జేసీపీని ఎత్తుకెళ్లి లారీ టిప్పర్లను సీజ్ చేయాలని అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ ఎంఎల్ వాసులైన దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న డబ్ల్యూ రేగివెల్లి గ్రామానికి ఇన్ని సంవత్సరాల కాలంలో దుమ్ముగూడెం తహసీల్దార్ ఒక 10 టక్కుల ఇంటి ముందు నీరాకుండా పోసుకుంటామంటే పర్మిషన్ కావాలని అడిగి తహసీల్దార్ ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ గ్రామానికి గ్రావిల్ అవసరం ఉంటే ఉపయోగించుకోవడానికి ఉండాలని, ఎప్పటికైనా గ్రామానికి అందుబాటులో ఉన్న గుట్ట గ్రావల్ని నడిగోదాట్లో పేయొద్దని, ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఉంచాలని డిమాండ్ చేశారు. ఇట్లు సిపిఐ ఎంఎల్ వాసులైన దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న. చెప్పానో లేకపోతే నీళ్ళు ఆగుతున్నాయనో ఏమన్నా ఒక 4 టక్కులు కానీ 2 టక్కులు పోసుకున్నామంటే మరి ఈ ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ దళిత గ్రామంలో ఉన్నటువంటి ఈ గుట్టన మొత్తాన్ని కూడా మరి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అమ్ముకున్నటువంటి వేనం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం కోరి దగ్గరే ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితి మరి ఇది సరైనది కాదు. ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు కూడా వీళ్ళు మరి పర్మిషన్ ఇవ్వటం అనేటటువంటిది సరైనది కాదు. మరి సిపిఎంఎల్ మాసులైన డివిజన్ కార్యదర్శి అయినటువంటి కొండాచారును నిన్న ప్రభుత్వ అధికారులకి, తహసీల్దార్కి ఫోన్ చేస్తే మేము 2 టక్కులే తోలుకోమని చెప్పామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మరి 2 టక్కులు అన్నది 200 టక్కులు అయింది. ఇవాళ దానికి సమాధానం మరి దుమ్ముగూడెం తహసీల్దార్ గారు చెప్పాలని చెప్పేసి అని వెంటనే ఈ కోరిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలకి వాళ్ళకి వాకిళ్ళ ఇంటికి సదును చేసుకోవడం కోసం ఉపయోగించాలి తప్ప ఇట్లా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టొద్దని చెప్పేసి అని మేము సిపిఎంఎల్ మాసులైన పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే దీన్ని ఇక్కడ తవ్వకాలను ఆఫ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మరి మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మరి తహసీల్దార్ గారు మరి క్లియరెన్స్ లెటరు మరి నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వకుండా ఇక్కడ తీయటం అనేటటువంటిది సరైనది కాదు. తీస్తా ఉన్నప్పుడు కూడా మరి తహసీల్దార్ గారు మరి చోద్యం చూస్తూ ఉన్నాడంటే దానికి మరి అర్థం చాలా ఉంది. దాన్ని ఉద్దేశించి దాన్ని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి మరి న్యాయం చేయాలని చెప్పంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామం ఉందో ఇక్కడ గ్రామానికి ఉపయోగించుకోవడానికే దీన్ని వాడుకోవాలని చెప్పేసి వాళ్ళకే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ మాసులైన పార్టీగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మరి ప్రైవేట్ కాంట్రాక్టర్కి కట్టబెట్టడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం.
తీర్మానం మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ తమ మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం మల్లనకు వేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. మండలంలో భరాగత్గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓర్గంటి రవి ఆధ్వర్యంలో తీర్మానం మల్లన్న గెలుపు ఆకాంక్షిస్తూ అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్లో మద్దతుగా నిలవాలని తదితరులు కోరుతున్నారు. రెండవది బీఆర్ఎస్ కూడా దానికి తీసిపోయిందేం కాదు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉంటూ ఇవాళ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి మాట్లాడేటటువంటి అర్హత ఉన్నదా లేదనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. 10 సంవత్సరాల వాళ్ళ అధికారంలో వాళ్ళు ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఆ ప్రాజెక్టులలో ఇవాళ లక్షల కోట్ల రూపాయల అవినీతి కావచ్చు, వాళ్ళని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకోకపోగా చిల్లర మాటలు మాట్లాడే పరిస్థితికి దిగజారింది. మూడోది కాంగ్రెస్ పార్టీ, మన మిత్రుడు సిపిఐ నాయకులు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండల పుట్టతో గ్రామంలో ఉన్న ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాల నుంచి వస్తున్న ఆచరణ కొనసాగిస్తూ భూమి పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ వ్యవసాయ సీజన్లో ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు అలాగే వారు వేసుకున్నటువంటి పంటలు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్క రైతు అప్పుల పాలు కాకుండా లాభాలను ఆశించి ఎల్లకాలం ఉండాలని ఈ భూమి పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ జరుపుకున్న తరంలో ఆ దేవుని ఆశీస్సులు చల్లగా ఉండాలని, ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుని ఆశీస్సులు ఇచ్చినటువంటి విత్తనాలు భూమిలో ఆ విత్తనాలతో కలిపి విత్తనాలు వేస్తారు అనేసి పుట్టతో గ్రామ పెద్దలు కోరుకుంటున్నారు. భూమి పండుగ అంటే ఈ యొక్క విత్తనం వేయటానికి, ఈ యొక్క పండుగ చేసినప్పుడు మేము ఒక పత్తి వేయటం కానీ, మొక్కజొన్న వేయటం కానీ, ఆ యొక్క పంట గురించి ఈ యొక్క భూమి పండుగ చేయటం జరుగుతుంది. భూమి పండుగ అంటే ఆడవాళ్ళతోటి, మగవాళ్ళు, పిల్లలతోటి మగవాళ్ళని ఈ యొక్క పండగకి అడవికి తోలుతాం. అడవికి పంపించి ముత్యాలమ్మ తల్లి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ బోనాలు, విల్ల బోనాలు, తర్వాత గొడ్డల్లో, తర్వాత గుండేర్లు, తర్వాత ఇవన్నీ పట్టుకొని ఈ యొక్క మనుషుల్ని అడవికి తోలుతాం. అడవి కంటే వేటాడి ఒక అడవి జంతు అన్నది మా ఆచారం ప్రకారం ఏదో ఒకటి ఆదివాస గిరిజన సంఘం గురించి, ఆదివాస సంప్రదాయం గురించి అడవి జంతువు ఒకటి తెస్తే మా సంప్రదాయం ప్రకారం అడవి జంతువు తెచ్చాక మళ్ళా గుడి చుట్టూ తిరిగిపోయి ఒక ఊరి దగ్గర ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం దగ్గర మేము ఈ అడవికి తెచ్చిన జంతువులన్నీ ఆ యొక్క పందిరేస్తాం. అక్కడ ఆ పందిరి కాడ వేసి ఆ యొక్క స్తంభాన్ని పూజిస్తాం. పూజ చేసి ఆ యొక్క స్తంభం కాడ ఒక గోతి గుంట అన్నది తవ్వుతాం. తవ్వించి దాదాపు ఒక 2.5 అడుగుల లోతున తవ్వుతాం. 2.5 అడుగుల లోతున తవ్వి ఈ యొక్క అడవికి పోయిన తెచ్చిన సామాన్లు ఆ యొక్క పందిరి మీద పెడతాం. పందిరి మీద పెట్టి ఆచారం ప్రకారం ఒక నాటు పందిని తీసుకుంటాం. దాదాపు ఒక నాటు పంది దాదాపు 40-50 వేలు అయింది. ఆ 40-50 వేలు ఆ యొక్క పందిని అక్కడ పూజ చేసి ఊరు మొత్తం. పాక్ ఎంపీకి కేజ్రీవాల్ చురక. ఉమ్మడి రాజధాని గడువును పొడిగించవచ్చు, లక్ష్మీనారాయణ. ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవు. నటి హేమకు నోటీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.